3, 2, 1, 0. ఒకసారి పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా రాయించిన యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం ఒకసారి చూడండి, చదవండి. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను తప్పుకుంటున్నాను. ఇంకో మాట చదవండి. చెరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను కనుక ఒక స్పంజి చెరకతో నింపి ఇస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అర్పించారు. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు, అత్యంత కృపా కనికరం కలిగిన మా కన్న తండ్రి, దయగల మా దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి వందనాలు నాయన. ఈ శుక్రవారం నాడు ప్రభువా నాయన, ప్రభువా మీ సన్నిధులు మమ్మల్ని అందరినీ కూడా ఉంచిన విధానాన్ని బట్టి స్తోత్రాలు ప్రభువా తండ్రి నాయన. మీ కుమారుని ద్వారా మాకు ఇచ్చిన రక్షణ బట్టి స్తోత్రాలు నాయన. ఆయన మా కొరకు చేసిన త్యాగాన్ని బట్టి స్తోత్రాలు ఆయన. సిలువలో మా కొరకు నాయన ప్రభువా మాట్లాడిన 5వ మాట నిమిత్తం నాయన చెప్తుండగా ప్రభువా నాయన తండ్రి, నేనే పాటివాడు ప్రభువా నాయన. మీ పరిశుద్ధాత్మ సహాయం నాకు దయచేసి ప్రభువా నాయన ఆత్మభారం కలిగి నాయన వాక్య భారం కలిగి చెప్పడానికి నన్ను వాడుకోనమని నా తండ్రి. నా సిలువ చేయడం చాటున నన్ను మరుగు చేసి మీరే మహిమ పొందమని తండ్రి. నేను వింటున్న ప్రతి ఒక్కరిలో నేను వాక్యాన్ని ఫలింపును దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, ఇక్కడ సందర్భం మనం ఆలోచించగలిగితే అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి. ఇక్కడ ప్రభువారు ఏమంటున్నాడంటే అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నానెను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారంటే అటు తరువాత సమస్తము అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి. అయితే ప్రభువారు ఇక్కడ సమాప్తమైందని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు దప్పికొనుచున్నాను నేను. ఇంతకీ ఇక్కడ సందర్భం ఏంటంటే అండి, యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చాక 33.5 సంవత్సరాల జీవిత కాలంలో 3.5 సంవత్సరాల్లో కూడా రక్షణ బాప్తిసం పొంది ఎన్నో ఆత్మల భారమై ఎన్నో కష్టపడి సువార్త చేశాడండి. ఎంతో మందిని కట్టాడు ప్రభువారు, ఎంతో మందిని రక్షించాడు. అటువంటి సందర్భంలో ఆయన చివరికి అటు తరువాత సమస్తము అప్పటికి సమాప్తమైందని ఆయనకి తెలుసు అని అంటున్నాడు. ఇక్కడ ఎరిగి లేఖనము నెరవేరునట్లు దప్పికొనుచున్నాను అంటున్నాడు. మనకి ఏమర్థం అవుతుందంటే ఇక్కడ ఆయనకి నిజమైన, ఇప్పుడు మనకి శారీరకంగా దాహం అయితే ఆయన డైరెక్ట్ గా నాకు దాహం అవుతుంది మంచినీళ్ళు ఇవ్వండి అని అడగాలి. కానీ ప్రభువారు ఏం మాట్లాడుతున్నారంటే అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైంది అంటే ఆయన చేయవలసిందంతా చేశాడు. చేసి తర్వాత ఏమంటాడండి, యేసు ఎరిగి, ఆయనకి సమస్తము తెలుసు కదండి, చేశాడు, ఎరిగాడు. అప్పుడు లేఖనము నెరవేరునట్లు నేను దప్పుకొనుచున్నాను అంటున్నాడు. మళ్ళీ లేఖనం అంటే ఏంటండి? అయితే దేవుడు ఇక్కడ ఆయన దప్పుకొనుచున్నాను అంటున్నాడు. నిజముగా శరీరానికి దప్పికంటారు, అది దప్పికొనుచున్నానంటే మామూలుగా అడగాలి. కానీ ఇక్కడ ముందు సందర్భం ఏం మాట్లాడుతున్నాడంటే సమాప్తమైనదని ఎరిగి దప్పుకొనుచున్నాను అంటున్నాడండి. అయితే ఆయనకి వీళ్ళు ఏమనుకుంటున్నారంటే నిజంగా దాహం వేస్తుందేమో అని చెరకనిచ్చారండి. కానీ తీసుకోలేదు. వాళ్ళకి అర్థం అవ్వలేదు. యేసుక్రీస్తు వారి జీవితం భూమి మీద ఎవరికి అర్థం అవ్వలేదు. ఆయన ఎందుకు వచ్చాడో, ఏం చేయబోతున్నాడో ఏంటో అనేది ఎవరికి అర్థం అవ్వలేదు.
ఆయన యూద జాతిలో పుట్టాడు, యూదులుగా అర్థం అవ్వలేదు ఆయన పరిస్థితి, ఆయన విధానం ఏంటో. అయితే ఇక్కడ ఏమంటాడంటే సమాప్తమైనదని ఎరిగి తప్పికొనుచున్నాను, లేఖనము నెరవేరినట్లు నేను తప్పికొనుచున్నాను అన్నాడు. అయితే వీళ్ళు తప్పిక అనుకునేటప్పటికి నీళ్ళు అనుకుని చేదు చిరకనిచ్చారు. ఇదే మాటని మన పరిశుద్ధాత్మ దేవుని ద్వారా కీర్తనలో రాయించాడు. ఒకసారి చూసుకుందామండి. దావీదు కీర్తన 69వ అధ్యాయము 2వ వచనం చూడండి ఒకసారి. దావీదు కీర్తన 69వ అధ్యాయము 2వ వచనం చెప్పండి అమ్మా. 69 ఒకసారి క్షమించండి, 22 అమ్మా. వారు చేదును, అది కాదండి 21 అండి, 21 క్షమించండి. వారు చేదును ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. ఇక్కడ దగ్గర దగ్గర 400 సంవత్సరాల క్రితం మాట, 700 అన్నా 800 సంవత్సరాలు ఉందండి సమయం. అయితే అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు దావీదు గారి ద్వారా మాట్లాడించాడండి ఇదే మాట. అంటే ఇది నిజంగా శరీర దాహమేనట కాదండి, ఆయన ఎంతో మందికి దాహం తీర్చాడు. మన పాత నిబంధన కాలంలోకి వెళ్ళినప్పుడు ఇజ్రాయేల్ ఉన్నారు, ఆయన ఎర్ర సముద్రం దాటించాడు, ఎన్నో కార్యాలు చేశాడు, అద్భుత కార్యాలు చేశాడు. వాళ్ళకి దాహం ఉన్నప్పుడు మోషే గారిని బండతో మాట్లాడమంటే బండ ద్వారా నీళ్ళు ఇచ్చాడు, తాగారు. కానీ ఆ దాహం శరీరానికి తాగారు, మళ్ళీ దాహం వేసింది, మళ్ళీ చదువుకున్నారు. తర్వాతసారి బండతో మాట్లాడబట్టి మోషే గారు ప్రాణం విసికి కొట్టాడండి. తర్వాత అయినా కానీ దేవుడు ఆయన కరుణ చూపి మళ్ళీ దాహం తీర్చాడు, నీటిని ఇచ్చాడు. ఎందుకంటే మనుషులైతే ఏ విధంగానైనా మారిపోతారు, కానీ దేవుడు ఒకటే మాట, ఆయన ఒకటి చెప్పాడంటే అదే చేస్తాడు. ఆయన ప్రణాళిక ఎప్పుడు మారదు. మనమే మనుషుల్లోనూ ఒక నిలకడంటూ లేదు, ఒక మాట కరెక్ట్ అంటూ లేదు, కానీ దేవుడు ఒకటే ఎప్పుడు చెప్పినా. అయితే ఇక్కడ దావీదు గారి ద్వారా కూడా అదే, వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. చూడండి. అయితే యేసుక్రీస్తు వారు నిజమైన దాహం ఏంటంటున్నారు? ఆ మనుషులు శరీరంగా దాహం, మనం ఇప్పుడు మంచినీళ్ళు తాగం, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, నాకు దాహం వేస్తుంది, తాగితే కొంచెం దాహం తీరుతుంది, మళ్ళీ దాహం వేస్తుంది. కానీ నిజంగా యేసుక్రీస్తు వారిది ఆ దాహం కాదండి. ఇక్కడ ఒక సందర్భం చూద్దాం మనం. యోహాను సువార్త 4వ అధ్యాయము 13వ వచనం చూద్దాం ప్రియమైన వాళ్ళారా. యోహాను సువార్త 4వ అధ్యాయం 13 చూడండి ఒకసారి. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పుకొనును, నేను ఇచ్చి నీళ్లు త్రాగువాడు దప్పికొనడు. చాలండి. ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే అండి, మొదటగా చూద్దాం 4వ అధ్యాయము చూడండి ఒకసారి. 4వ అధ్యాయము యోహాను సువార్త 4వ అధ్యాయము 5వ వచనం చూడండి. యాకోబు తన కుమారుడైన యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుకారాను ఒక ఊరికి వచ్చాను. ఎప్పుడండి? అక్కడ చదవండి మళ్ళీ. అక్కడ యాకోబు బావి ఉండెను. యేసు ప్రయాణం వలన అలసి ఉన్న రీతిని ఆ బావి వద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలు. చాలు ప్రియమైన వాళ్ళు, ఇక్కడ ఏంటంటే అండి, యాకోబు తన కుమారుడని యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గర ఉన్న సమరయలోని సుకారాను ఊరికి వచ్చాను. అక్కడ యాకోబు బావి ఉండేను గనుక యేసు ప్రయాణం వలన అలసి ఉన్న రీతినే ఆ బావి వద్ద కూర్చుండేను. అప్పటికి ఇంచుమించు ఎంత అయిందండి? 12 గంటలు అయిందండి. 12 గంటలు అంటే ఎప్పుడు వచ్చాడు ఆయన?
12 గంటలకి ముందే వచ్చి కూర్చున్నాడండి అక్కడ. 12 గంటల ఆయన. తర్వాత చదవండి. సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగాను. ఇక్కడ ఎవరికండి దాహం? యేసుక్రీస్తు వారికి. అలసి ఉండి బావి దగ్గర కూర్చున్నాడండి. అయితే కూర్చుండి దాహానికి ఇమ్మని ఆ సమరయ స్త్రీని అడిగాడు. ఎందుకంటే ఆ సందర్భంలో అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే అండి, సమరయులకి యూదులకి సాంగత్యం ఉండదండి. యూదులు కనబడితే సమరయులు చాలా దూరంగా వెళ్ళిపోతారు. ఎందుకంటే యూదులతో ఎవరు సరిపోలేదు. ఎన్ని దేశాలు ఉన్నాయో కానీ యూదులు కూడా కట్టడి ఏంటంటే వాళ్ళు నిష్ట చాలా భయంకరంగా ఉంటుంది. మనిషి ఒక నీడ కూడా పండవు అనమాట. అంత నిష్ఠాగరిష్ఠులు వాళ్ళు. అటువంటి వాళ్ళతో సమయానికి సాంగత్యం ఉండదు. అటువంటి టైంలో ఈవిడ ఆ సమయానికి మధ్యాహ్నం నీళ్ళకి వస్తుంది. ఇంతకీ ఎవరు అనుకుంటారా? సమరయ స్త్రీ, వేశ్య. ఎందుకంటే ఉదయం మాటలు గట్ట వచ్చినండి చాలా చోట్ల చూస్తారా, మంచినీరు పట్టుకోవడానికి వెళ్తారు చాలా మంది స్త్రీలు. మంచినీరు పట్టుకోవడానికి ఉదయం ఏదైనా నీళ్ళు వస్తాయి. అందరూ గుంపులుగా కూడుకొని ఏదో మాట్లాడుకుంటారు. ఏదో విషయాలు, కుటుంబాల విషయంలో, ఇరుగు పొరుగు విషయాలు ఏదో మాట్లాడుకొని పెట్టుకుంటారు. ఆ సందర్భంలో ఎవరన్నా చిన్న పొరపాటు కనిపించిందంటే ఆవిడ మీద వేసుకుంటారండి. ఇంకా ఏదో మాట్లాడతారు. అలాగే ఈ మనిషి మీద ఉదయం మాటలు ఎత్తే చదువుకుంటారని కరెక్ట్ గా మధ్యాహ్నం మాటలు ఈవిడ వచ్చే సమయం యేసుక్రీస్తు వారికి తెలుసండి. అక్కడ ఏమన్నారండి? సమస్తము ఎరిగి. యేసుక్రీస్తు వారికి తెలియకుండా ఏముందండి? ఆ సమయంలో ఈవిడ వస్తుందని ఎరిగి 12 గంటల సమయం మంచి టైంలో మెట్ట మధ్యాహ్నం మాటలు ఉన్నాడండి. ఉండేటప్పటికి ఆవిడ వచ్చింది. వచ్చేటప్పటికి ఏమంటున్నాడండి ఇక్కడ? ఆ సమరయ స్త్రీ ఒకసారి చదువున్నమ్మా. ఆ సమరయ స్త్రీ ఈదుడమైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఎలా అడుగుచున్నావని ఆయనతో చెప్పాను. ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. చాలు ప్రియమన్నారు. మనం మాట్లాడుకునే సందర్భం ఇదే. యూదులు సమరయులతో సాంగత్యం చేయరు. అయితే నన్ను మంచినీళ్ళు అడుగుతున్నావేంటి? నా నీడ కూడా పడకూడదు కదా, అందులో నేను వేసిన ఆవిడ చెప్తుంది. తర్వాత సందర్భం చదవండి. అందుకు యేసు నీవు దేవుని వరములు నాకు దాహమునికిమ్మని నేను అడుగుచున్నవాడు ఎవడు అని ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చినని ఆమెతో చెప్పాను. చాలండి ప్రియమైన వాళ్ళారా. ఎందుకంటే యేసుక్రీస్తు వారికి ఆవిడికి జరుగుతుంది ఇక్కడ మాట సందర్భం జరుగుతుంది. జరుగుతున్న సందర్భంలో ఇక్కడ ఏమవుతుంది చెప్పండి, ఒకసారి చదవండి. అప్పుడు స్త్రీ చూడండి 11, అయ్యా నీ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదే, ఆ జీవజలము ఎలాగూ నీకు దొరుకును? తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని ఆయన అడిగాను. ఇప్పుడు సందర్భం వస్తుందండి. వీళ్ళిద్దరు కూడాను జాయిగా ప్రభువు ఏం చేస్తున్నారంటే ఇద్దరికి మధ్యలో చిన్న టాపిక్ జరుగుతుందండి. జరుగుతుండగా అసలు టాపిక్ ఇప్పుడు సందర్భం మాట్లాడుతున్నారు చూడండి. అందుకు యేసు నీ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా తప్పికొను, నేను నిత్యం నీళ్లు త్రాగు వాడెప్పుడును తప్పికొనడు, వానికిచ్చు నిత్య జీవములకై వానిలో ఊరిడి నీటి బొగ్గగా ఉండేదని అంతే చెప్పారు. ప్రియమైన వాళ్ళారా చూడండి, ఇక్కడ ఆయన దాహంతో ఉన్నాడు. ఆ సమరయ స్త్రీని దాహానికి ఇమ్మని అడిగాడు. కానీ ఇక్కడ ఏమన్నాడంటే, మీరు ఇచ్చే నీళ్లు తాగుతానమ్మా, అది మళ్ళీ దాహం వేస్తుంది, కానీ నేను ఇచ్చే నీళ్లు ఎప్పటికీ దాహం వేయదు అంటున్నాడు. ప్రభువారు
దాహం అని ఎందుకు అన్నాడంటే అండి, ఆత్మల దాహం. యేసుక్రీస్తు వారు దప్పి కొనుచున్నానన్న మాట ఏంటంటే అండి దాహం. ఇక్కడేమో దాహం అని వచ్చాడు, తీరా చూస్తే ఎవరి దాహం తీరిందండి? అక్కడ సమరయ స్త్రీ దాహం తీరింది. అప్పుడు ఆవిడ ఏమందంటే, అక్కడ చదవడం కింద, ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా నేను దప్పి కొనుక్కున్నట్లు చేరుకొనుటకు ఇంత దూరం రాకున్నట్లును ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగగా, యేసు నీవు వెళ్ళి చాలు ప్రియమైన వాళ్ళ, ఇదంతా మనకి సందర్భం తెలుసు. ఆవిడికి పెనిమిటి లేడు, 7 పెనిమిట్లని దేవుడే చెప్పేస్తాడు. ఈ సందర్భం అంతా జరిగిన తర్వాత ఆవిడ గురించి మొత్తం మ్యాటర్ చెప్తాడండి. చెప్పేటప్పటికి ఆవిడకి అర్థమైపోద్ది ఈయనే మెస్సయ్య అని అర్థమైపోయి ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమంటుందండి ప్రియమైన వాళ్ళారా, ఒక్కసారి 28వ వచనం చూడండి. ఆ స్త్రీ తన కొండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవని నాతో చెప్పిన మనిషిని చూడుడి, ఈ క్రీస్తు కాడ ఆ ఊరు వారితో చెప్పగా, వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన ఎద్దకు వచ్చి చూడండి. ఇక్కడ చూడండి, ఒక్క మనిషికి దేవుడు పనిగట్టుకుని యేసుక్రీస్తు వారు వాక్యం చెప్పడానికి ఉండిపోయాడండి. అక్కడ ఆవిడికి దాహానికని ఈయన అడిగాడు, కానీ ఎవరి దాహం తీర్చాడండి? సమరయ స్త్రీ దాహం తీర్చాడు. ఆ దాహం తీరాక ఇంకో సందర్భం ఏంటంటే ఇక్కడ ఒక మనిషికి నుంచి ఎప్పుడన్నా చిన్న పొరపాటు ఉన్నా చెడ్డ ఉన్నా కానీ ఒకరు ఏలెత్తి చూపినా సరిచేయాలని చూసినా కానీ తట్టుకోగలమండి? మనం తట్టుకోలేము. ఈయన నా గురించే చెప్తాడని ఆయన మీద ఎన్నో చదువుకుంటాం, ఆయన మీద ఎన్నో అంకులాడు. కానీ ప్రభువారు ప్రతి విషయం ఆవిడ ఏమీ చెప్పలేదు, కానీ ప్రతి విషయం చెప్పేటప్పటికి ఈవిడికి అర్థమైపోయింది ఈయనే మెస్సయ్య అని. నా గురించి ప్రతి పుట్టు పూర్వోత్తరం చెప్పేస్తున్నాడని అర్థమైపోయి అదే విషయం ఊళ్ళోకి వెళ్ళి చెప్పింది. నా గురించి ఆయన అంతా చెప్పేశాడు కాబట్టి ఈయనే మెస్సయ్య అని చెప్పేటప్పటికి ఆ ఊరి వారు కూడా ఏమన్నారండి? చూడండి అక్కడ ఒకసారి, వారు ఆ ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండిరి. అంటే అక్కడ ఆవిడ ఎంత భయంకరమైన జీవితం జీవిస్తుందో చూడండి. అటువంటి జీవితం ఉన్న మనిషికి దేవుడు ఏం చేశాడంటే దాహం తీర్చాడు, మార్చాడు. ఇక్కడ జరిగిన ఇద్దరికి కూడా జరిగిన సిచ్యువేషన్ లో దేవుడు ఏం చేశాడంటే ప్రభువారు ఆవిడికి రక్షణ దయచేసాడండి. ఆవిడ దాహం తీర్చాడు. అదే వచ్చి ఊర్లో చెప్పగానే వాళ్ళందరూ కూడా వచ్చి చూన్నారంట. ఒకసారి మళ్ళీ 39వ వచనం చదవండి ఒకసారి. నేను ఒకసారి ఉండండి, 34 చదవండి. యేసు వారిని చూచి, ఒకసారి ఆపండి, ఇది సందర్భం కాదు. 39 చదవండి ఒకసారి. నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. అంతకుముందు ఆవిడ జీవితం అస్సలు బాగోలేదండి. ఆవిడ జీవితాన్ని అంతటినీ కూడా యేసుక్రీస్తు వారి పాదాల దగ్గర ఒప్పుకొని అప్పుడు ఏం చేసిందంటే, నేను ఏమైతే జీవితం జీవించానో, ఎంత దౌర్భాగ్యంలో ఉన్నానో అదంతా కూడా చెప్పాడు కాబట్టి ఈయనే నిజమైన మెస్సయ్య అని ఆ ఊరి వారికి చెప్పింది. చెప్పగానే ఏం చేశారంటే ఒక్కొక్కరు కూడా ఒప్పుకున్నారండి. ఊరే మార్చేసిందండి. అంటే ఒక మనిషి జీవితం అలాగా మన ప్రవర్తన, మన మాటలో, మన విధానాన్ని బట్టి ప్రతి ఒక్కరు కూడా మారుతారండి. ఇక్కడ సమరయ స్త్రీతో జరిగిన సంభాషణ అదే అండి. ప్రభువారి దాహం ఏంటనుకుంటున్నారు? ఇదేనండి నిజమైన దాహం, ఇదే. ఎంతో మందిని సమరయ స్త్రీని మార్చాడు. ఇంకోటి తెలుసండి, కుడివైపున దొంగ ఎడవవైపున దొంగను సిలువేశారు.
అంటే యేసుక్రీస్తు వారిని ఇద్దరు ముగ్గురిని సిలువేశారు. ఇంచుమించు 3 గంటల సమయం వరకు కూడా వేలాడుతూనే ఉన్నారు. వారికి దాహం వేయలేదంటారా? దాహం వేసింది. మరి యేసుక్రీస్తు వారే తప్పికొనుచున్నానని ఎందుకు అడిగాడు? అయితే అక్కడ ఒక దొంగ ఒప్పుకున్నాడండి. ఒప్పుకున్నాడు కాబట్టి ఆయనే దాహం కూడా తీర్చాడు. ఏ దాహం అండి? నీవు నాతో నీ రాజ్యంతో పాటు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడండి. అంటే అక్కడ మారు మనసు పొందాడు కాబట్టి అక్కడ రక్షణ వచ్చింది. అంటే అక్కడ ఒక ఆత్మను రక్షించాడు. అంత భయంకరమైన పరిస్థితుల్లో అక్కడ దొంగను కూడా ఒక ఆత్మ రక్షించాడు, ఒక దాహం తీర్చాడండి. ఇక్కడికి వచ్చేటప్పటికి సమరయ స్త్రీని, అలాగా ప్రతి విషయంలో కూడా దేవుడు ఎంతగానో యేసుక్రీస్తు వారు ఆయన దాహం ఏంటనుకున్నారో అదేనండి. ఒకసారి చూడండి, ఒకసారి సందర్భం 34 చదవండి ఒకసారి. యేసు వారిని చూచి నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తొడబుట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. చాలండి. ఏమంటున్నారు అక్కడ? చిరకను నాకు చేదును ఆహారముగా ఇచ్చిరి. ఇంకో మాట ఏంటంటారు? దావీదు కీర్తన చూడండి ఒకసారి. దావీదు కీర్తన 69:22 చూడండి ప్రియమైన వాళ్ళారా. వారు చేదును ఆహారముగా పెట్టిరి. ఇక్కడ చూడండి, నా ఆహారం నిజమైన ఆహారం ఏమన్నాడండి? ఇక్కడ మళ్ళీ మన యోహాను సువార్త 4:34 వచ్చినట్టు ఏమన్నాడండి? నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటే తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. ఆయనకేమో చేదును ఆహారంగా పెట్టారు. ఈయనకి నిజమైన ఆహారం ఏంటంటే తండ్రి పని నెరవేర్చుటయే నిజమైన ఆహారం అన్నాడు. ఈయన దాహం అంటే దప్పికొనుచున్నాను అంటున్నాడు. అంటే దాహం అనగా ఆత్మల దాహం. అదే మనపై పెట్టాడండి, శిష్యులపై పెట్టాడు. ఎవరైతే ప్రభువారిని నిజమైన రక్షకుడిగా అంగీకరిస్తారో ఆయనలోకి వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా దాహం తీరుతుందండి. యెషయా గ్రంథం ఒకసారి చూడండి ప్రియమైన వాళ్ళారా. యెషయా గ్రంథము 55వ అధ్యాయం 1వ వచనం చూడండి. దప్పికొనిన వారులారా నా యొద్దకు రండి. ఒకసారి ఉండండి. ఏమంటున్నారండి? 55:1. దప్పికొనిన వారులారా నీళ్ళ యొద్దకు రండి, రోగం లేని వారులారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి. ఏమంటారంటే దప్పికొనిన వారులారా నీళ్ళ యొద్దకు రండి. నీళ్లు ఏంటంటే ఆ నీళ్లు ఇప్పుడు మనం తాగే నీళ్ళు ప్రతిసారి దాహమే. ఆ సమరయ స్త్రీని దాహం అని అడిగాడు. ఈయన ఇంతకీ విచిత్రం ఏంటంటే దాహం అని అడిగాడు కానీ తాగలేదండి. నిజంగాను మంచినీళ్ళు తాగలేదు. అక్కడ సందర్భాన్ని నడిపించి చివరికి వచ్చి ఆవిడికి మారు మనసు వచ్చేలాగా చూశాడు. రక్షణ పొందుకుందే, మారి అనేక మందిని ప్రభు సన్నిధికి తీసుకొచ్చిందండి. ఇంతకీ ఎవరు దాహం తీర్చాడు? దాహం అని ఈయన వచ్చి ఆవిడ దాహం తీర్చాడు. దేవుడు అంటే అదండి. యేసుక్రీస్తు వారు ఆయన ఏంటంటే ఉన్నారో మనుష్య కుమారుడికి తల వాల్చుకోవడానికి ఏంటంటే మాట సందర్భం అది. నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి. మనుష్య కుమారుడు తల వాల్చుకోవడానికి చూడలేదు. కానీ ఆయనకి ఏమీ లేకపోయినా సరే మన కోసం అన్ని త్యాగం చేశాడండి. ఆయనకి తెలుసు ఈ భూ సంబంధమైనవి కూడా ఉండవి అని. ప్రతిదీ ఎరిగి ఆయన శరీరాన్ని అలా నెలకొట్టుకున్నాడండి. చివరి దాకా కూడా దాహం అంటాను ఉన్నాడు. ఏ దాహం అనుకుంటున్నారో? ఆత్మల దాహం. అదే మన శిష్యులపై అప్పగించాడు. శిష్యులకి అదే పనిని అప్పగించి దాహం, నా ఆత్మల దాహం, నేను తప్పికొనుచున్నాను, నా దాహం తీర్చండి అంటున్నాడు. అలాగే మన ఎంతో మంది సేవకులకి పై కూడా అదే పెట్టాడు, దాహం తీర్చమని. ప్రభువారు అంతా ఆయన ధనవంతుడయ్యుండి మన కొరకు దరిద్రుడయ్యాడు. ఎందుకు అనుకుంటున్నారు? మనల్ని ధనవంతులను చేయడానికి. ఎక్కడ అనుకుంటున్నారు? పరలోకంలో.
పరలోకంలోకి వెళ్తే ఎలాగుంటుందో. అసలు నిజమైన దాహం అనేది ఇక్కడ మనం ప్రతిసారి తాగినప్పుడల్లా దాహం వేస్తుంది, కానీ నిజమైన దాహం ఎక్కడ తీరుతుందంటే అదే చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 16-17 వచనాలు చూడండి ప్రియమైన వాళ్ళారా. వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు, సూర్యుని ఎండ అయినను ఏ వడాలి అయినను వారికి తగలదు. యాలయనగా సింహాసనము మధ్యము నుండి గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బొగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. ఇక్కడ ఏమంటున్నారంటే అండి, యాలయనగా సింహాసనం మీద మధ్య నుండి గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బొగ్గ యొద్ద వారిని నడిపించును. ఎవరనుకుంటున్నారు? ఆ గొర్రెపిల్ల యేసుక్రీస్తు వారేనండి. యేసుక్రీస్తు వారే భూమి మీదకి వచ్చిన కాటి నుంచి కూడా, పుట్టినప్పటి నుంచి కూడా 12 సంవత్సరాల వయసులోనే ఆయన శాస్త్రులతోనూ ధర్మశాస్త్రోపదేశకులతోనూ ప్రతి ఒక్కరితో కూడా ఆయన ఎంతగానో సంభాషించాడు. ఆయన మాట్లాడుతుంటే ఆశ్చర్యపోయేవారంటే, ఏంటి ఈ ప్రజ్ఞ ఎక్కడదే, ఈయన ఎలా బోధించగలుగుతున్నాడు, ఈ జ్ఞానం ఎక్కడది అసలు అనుకునేవాడు. అంటే ఆయన ఏంటనుకుంటున్నారు అనుకున్నారు, మనకి దాహం తీర్చడానికి వచ్చాడండి. ఆత్మల దాహం, ఆత్మల దాహం, నిజమైన దాహం అదేనండి. దప్పికొనుచున్నాను అన్న మాటకి అదే అర్థం. ఈ రోజుని మనకి ధనవంతుడు లాజరు తెలుసు కదా ప్రియమైన వాళ్ళారా. ధనవంతుడు ఈ భూమి మీద ఉన్నంత కాలం కూడా తనకిష్టమైన కోరికలని నెరవేర్చుకున్నాడు, ఖరీదైన బట్టలు కట్టుకున్నాడు, ఆహారం ఏంటి అన్ని ఖరీదైన విందులు వినోదాలంటూ తిరిగాడు. చివరికి వచ్చేటప్పటికి అబ్రహాం గారు రొమ్మున అనుకున్న లాజరును చూశాడు. చూసి ఏమంటున్నాడు ఒకసారి చూడండి, ఒకసారి లోకాసు వార్త 24వ అధ్యాయము. లోకాసు వార్త 23వ అధ్యాయము కాదు ప్రియమైన వాళ్ళారా, 17వ అధ్యాయము అనమాట. 17వ అధ్యాయము 16వ అధ్యాయము 25వ వచనం చూడండి ప్రియమైన వాళ్ళారా. అందుకు అబ్రహాము, కుమారుడా, నీ జీవితకాలం అంతు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టము అనుభవించినని జ్ఞాపకం చేసుకోనము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు, నీ వేతన పడుతున్నాడు. అబ్రహాం గారు ఇక్కడ అబ్రహాము గారిని వేడుకుంటున్నాడండి. అంతకుముందు సందర్భం చూడండి, 23వ వచనం చూడండి ఒకసారి. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరం పడి తన వ్రేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ మన జీవితాలకే ఇది ప్రస్తావించుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా ప్రభువు నమ్ముకున్న సుఖమైన జీవితాలు కోరుకుంటున్నామండి. దేవుడు సంతోషంగా ఆనందంగా ఉండొద్దని అన్నాడు, కానీ దేవుని కంటే సుఖానుభవం గలవారు అయిపోయారు ఇక్కడ భూమి మీద చాలా మంది. అంటే దేవుడేమో అయ్యో ఇక్కడ భూమి మీద ఈ జీవితం ముగించి నా కొరకు బ్రతికి పరలోకం వస్తే నేను అక్కడ నిజమైన సంతోషం ఇద్దాం, శాశ్వతమైన సంతోషం ఇద్దాం దేవుడు అనుకుంటే, మనుషులు ఏం చేస్తున్నారంటే తినుచు త్రాగుచు సంతోషించుచు ఇల్లు కట్టుకొనుచు పెళ్లికిచ్చుకొనుచు బ్రతికేస్తున్నారండి. అంటే అక్కడ ధనవంతుల జీవితం, మన జీవితాలు కూడా అలాగే ఉన్నాయి. ఏం వండుకుంటాం, ఏం తింటాం, రోజు కూడా
ఈ రోజు రాత్రి గడిచేటప్పుడు ఉదయం ఏం వండుకుందాం, ఏం తిందాం, రేపు ఎలాగైనా ఆలోచిస్తున్నాం. కానీ ప్రభు వారు ఎలాగ ఆలోచించేవాడు తెలుసా? రాత్రంతా ప్రార్థన చేసేవాడు అండి. దేవుడితో ప్రార్థన చేసి ఉదయాన్నే మళ్ళీ సువార్తకు బయలుదేరేవాడు. ఎవరిని రక్షించాలి, ఎవరిని రక్షణలో నడిపించాలి, తండ్రి వైపు నడిపించాలని ఆలోచనతో ఉండేవాడు. ఈ రోజు మనకు ఉందండి ఆత్మల దాహం. ప్రియమైన వాళ్ళారా, దప్పికొనుచున్నాను అంటున్నాడు. అబ్రహాం ఆ రోజు ఎంతో దేవుడిని ఎరిగాడండి. తండ్రి అయిన అబ్రహాం అంటున్నాడు అంటే దేవుడిని ఎరిగాడు. ఆయన ఎరిగిన వాడే అలా చేశాడండి. తన జీవితకాలం అంతా సొంతగా సుఖం సంతోషాలతో జీవించాడు. ఈయన దరిద్రుడై ఉండి లాజర్ గారు బలవేంచి పడ్డ రొట్టె ముక్కలు తిని ఎంతో వేదన చికార జీవితం జీవించాడు. కానీ నీతి తప్పలేదు. ఆయన నీతిగా బ్రతికాడు. ఆ నీతిని కాపాడుకున్నాడు కాబట్టి దేవుని నీతిని అబ్రహాం రూపంలో అనుకున్నాడు. ఈయన ధనవంతుడు ఎక్కడ ఉన్నాడు అనుకుంటున్నారో? పాతాళంలో వేదన పడుతున్నాడు. ఇక్కడ అబ్రహాం ధనవంతుడు చనిపోతే మనుషులు వచ్చి కూర్చోరండి. ఎంతో మంది బలవంతారు. ఈ రోజు చూడండి, చాలా మంది గొప్పవాళ్ళు చనిపోతే అనేక మంది వచ్చి సమాధుల్లో పెట్టడానికి ఖరీదైన సమాధులు లేకపోతే రకరకాలుగా చేస్తారు, ఊరేగింపులు అది ఇది అని. కానీ అది మనిషి శరీరం ప్రకారమే అవుతుంది కార్యక్రమం. కానీ ఇక్కడ లాజర్ గారు దరిద్రుడు చనిపోయాడు, కానీ నీతిగా నిలబడ్డాడు కాబట్టి దేవదూతలు వచ్చి తీసుకెళ్ళాడు. చూసారా? భూమి మీద గొప్పవాడు అనుకున్నవాడు దేవుని దగ్గర గొప్పవాడు అవ్వలేడు. దేవుని దగ్గర ఎవరైతే తగ్గించుకొని దేవునికి సమర్పించుకొని బ్రతుకుతాడో దేవుని దగ్గర గొప్పవాడు అవుతాడండి. చూసారా? ధనవంతుడు పాతాళం చూసి ఆర్తనాదం చేస్తున్నాడంట. ఆయన వేలి కూడా ముంచి నా నాలుగు తడుపు అంటున్నాడు. నాలుగు తడిపితే అంటే ఎంత వేదనకరమైన చోటుకి వెళ్ళిపోయాడో చూడండి ప్రియమైన వాళ్ళారా. కాబట్టి ఆ ధనవంతుడి జీవితం మనకొద్దు. లాజర్లాగా ఉన్నంతలోనే దేవుడు ఏమన్నాడంటే సంతృష్టి సహితమైన భక్తి గొప్ప లాభ సాధకం అంటున్నాడండి. మనకు ఉన్నంతలోనే తృప్తి పడదాం, ఉన్నంతలోనే జీవించి దేవుడు మహిమపడతాం. అనేక మందికి మాదిరికరమైన జీవితాలు జీవితం ప్రియమైన వాళ్ళారా. ప్రభు వారు మనకి ఏంటనుకుంటున్నారో ఇదే. దప్పికొడుచున్నాను అన్న మాట ఏంటనుకుంటున్నారు? నాకు ఇంకా దప్పికొందరా బాబు ఆత్మల దాహం, అది మీరు తీర్చాలని ఆయన సేవకుల మీద మన మీద పెట్టాడండి. ఆయన ఒక మనిషి కోసం ఒక బావి దగ్గర ఎంతో సమయం వెచ్చించాడండి సమరయ స్త్రీని రక్షించడానికి. ఒక మనిషిని రక్షించడానికి అంటే ఆ ఒక్క మనిషిని రక్షిస్తే, ఆ ఒక్క మనిషి దాహం తీరిస్తే ఎంతో మంది రక్షిస్తారు. ఊరిని కాపాడుకుందా లేదండి, ఊరు వాళ్ళందరూ మారారు. అలాగే ఈ దొంగ శిలువ మీద వేలాడుతూ అతనికి దాహం ఉంది, కానీ ప్రభు వారిని చూశాడు, కింద ఎంతో మందిని చూశాడు. అలాగా మారు మనసు పొందాడు. పరదేశంలో ప్రభు వారు తీసుకెళ్లి పరదేశంలో దింపొచ్చాడండి, వాక్యం చెప్తుంది. అలాగే మనం కూడా మనకు ఉన్న పొరుగు వారితోనే సమాధానం కలిగి ప్రేమ కలిగి మన ప్రవర్తన మన మాట తీరుతో ఒక్కరికైనా దేవుని మాటలు చెప్పి దేవుడి మాటలు ఆయన తప్పికనేది ఏంటి అని అర్థం చేసుకొని ఆత్మల భారం అని మనందరం కూడా అలాగా దేవుడు దాహాన్ని తీరుద్దాం. అదే ఈ దప్పికొనుచున్నానన్న మాటకి అర్థం. అలాగే ఎంతగానో యాతన పడుతున్నాడు ఇప్పటికీ ముందు మనకి ప్రజెంట్. అయితే మనం అటువంటి చోటుకి వెళ్ళకూడదు, అక్కడ దాహం తీరదు, ఇక్కడే మన దాహం తీరుతుంది. ప్రభువుని యేసుక్రీస్తు నమ్ముకున్న మనము ఏ ఒక్కరితోనైనా దేవుని గురించి చెప్పి వారు ప్రభు వైపు నడిపిస్తే అదే దేవుని దాహం తీరినట్టు. కాబట్టి మనం ఒక్క ఆత్మనైనా రక్షించిన దేవుడు సంతోషిస్తాడు. పరలోకంలో గొప్పగా దేవుడు సంతోషించే విషయం ఏమైనా ఉందంటే అదేనండి. ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేయండి, వాక్యం చెప్పండి, దేవుడి గురించి చెప్పి దేవుని వైపు నడిపించండి. దేవుడు దప్పికొనుచున్నాను అంటున్నాడు. ఆ దప్పిక ఆత్మల భారం. కాబట్టి ఆ భారాన్ని మనందరం కూడా తీర్చాలి. ప్రకటన గ్రంథంలో ఫైనల్గా అదే అంటున్నాడు. ఆయన దగ్గరికి వెళ్తే జీవజల చూడండి, ఇది చూసుకొని ముగించుకుందాం. 7వ అధ్యాయము 17వ వచనం చూడండి ఒకసారి.
యాలయనగా సింహాసన మధ్య ముందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బొగ్గ యొద్దకు వారు నడిపించును. జీవజలముల బొగ్గ ఎవరనుకున్నారు? యేసుక్రీస్తు వారండి. దేవుడే ఆ గొర్రెపిల్ల. ఆయన దగ్గరికి వెళ్ళిపోతే మనకి దాహం ఉండదు, ఆకలి ఉండదు, నిత్య సంతోషం దేవునితో ఉంటుందండి. కాబట్టి మనకు అక్కడికి వెళ్ళకే డబ్బుకి తీరుతుందండి. ఇక్కడ భూమి మీద ఎన్ని అనుభవించినా మనకి దాహం, ఆశ తీరదు. మనిషికి ఎప్పుడు కూడా ఆశే. కానీ ఒక ఆశ పెట్టుకోవాలి. దేవుడు ఆశ ఉండటం తప్పలేదండి, దురాశకి వెళ్ళిపోకూడదు. ఈ ఆశను బట్టి ఒక్క మనిషినైనా సరే సన్నిధికి నడిపించాలని మనం ప్రేమగా చెప్తాం. అదే ఆ ప్రేమను బట్టి దేవుడు మనకు కాపాడుతాడండి. ఒక్క ఆత్మనైనా రక్షిద్దాం. కాబట్టి దేవుడు దప్పుగా మనం తీర్చాలంటే కష్టపడాలండి. ప్రార్థన, వాక్యం. సహోదరులు ఎంతగానో ప్రయాసపడుతున్నారు. ఒక్క కుటుంబాన్నైనా దర్శించి వారిని బలపరచాలి, దేవుడి సన్నిధికి నడిపించాలి. వారి బాధల్లో ఎంతో కొంత మనం పాల్పంచుకోవాలి. దేవుడు చాలా సంతోషిస్తాడండి సహోదరులను బట్టి. కాబట్టి ఈ మాటలో మనందరి హృదయాల్లో ఫలింపు దయచేయాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి వందనాలు నాయన. ప్రభువా నాయన, ఎన్నిక లేని నన్ను, అర్హత లేని నన్ను ప్రభువా మీ సన్నిధిలో నిలబెట్టిన విధానాన్ని బట్టి స్తోత్రం నాయన. ప్రభువా నాయన, మీ వాక్యం నిమిత్తమైన నాయన ప్రభువా నన్ను ఏమన్నా హెచ్చించుకుంటే వాక్యం నిమిత్తమైన పొరపాట్లు మాట్లాడితే దయతో క్షమించండి తండ్రి. ప్రభువా నాయన, మీ సన్నిధిలో ఉన్నాను ప్రభు నాయన. వాక్య భారం కలిగి, ఆత్మభారం కలిగి నాయన మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రతి ఒక్కరిలోన ఈ వాక్యాన్ని ఫలింపు దయచేయండి. మీ కృపతో నింపి మమ్మల్ని అందరినీ కూడా మీ శాశ్వతమైన ప్రేమతో నింపి ఆశీర్వదించి బలపరిచి స్థిరపరచమని, మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావం పొందుకోమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.